నేటి దేవుని వాగ్దానము, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులమైన మనలను, మన నివాస స్థలములను ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదము మనము పొందులాగన మన గృహములు, మన నివాస స్థలములు ఆశీర్వాదమునుంది. అనేక సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి తప్పింపబడినట్లుగా, దేవుని దీవెన పొందినట్లుగా మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ప్రార్థన చేద్దాము. ప్రార్థన. నీతిమంతుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపములను కడిగి నీతిమంతులుగా చేసి, నీతి వస్త్రమును మాపై కప్పి మమ్మలను నీతిమంతులుగా వర్ధిల్లజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీతిమంతుని ప్రార్థన ఆనందదాయకమని మీ వాక్యము సెలవిస్తుంది. మా ప్రార్థన ఆలకించండి. మా నివాస స్థలములను మీరు ఆశీర్వదించండి. మా నివాస స్థలములో ఉన్న సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. ఏది లోటుగా ఉందో అది తొలగించి కలిమితో నింపండి. సహాయము చేయండి, కనికరించండి. ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్న వారి జీవితంలో గొప్ప మేలులను మీరు జరిగించమని, వారు నివాస స్థలములను ఆశీర్వదించబడినట్లు నీ కృపా కనికరములను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము చేయండి దేవా. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.